ప్రియదర్శి నభా నటేష్ల కొత్త తెలుగు సినిమా డార్లింగ్ రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంటే మొదటి రోజు ఒక 5,000 టికెట్లు సేల్ అయ్యాయి అండ్ 85 లక్షల దాకా గ్రాస్ వచ్చింది. ఇక నిన్న శనివారం కూడా మొదటి రోజులాగే మరో 5,000 టికెట్లు 80 లక్షల దాకా గ్రాస్. అలా 2 రోజుల్లో 1,70,00,000 గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 80 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే 7 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. ఆ 7 కోట్లలో 80 లక్షలు వెనక్కి వచ్చాయి మొదటి 2 రోజుల్లో. అంటే ఇంకా 6,20,00,000 వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్ల షేర్ అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాకు, రివ్యూస్ని బట్టి కలెక్షన్స్ని చూస్తుంటే అది కష్టంగానే ఉంది. ఏమొచ్చినా ఇక ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్సే ఫైనల్. నాకు తెలిసి ఈ సినిమా ఒక 2 కోట్ల గ్రాసు, 1 కోటి షేర్తో సరిపెట్టుకుంటుంది. అంటే 7 కోట్లకు గాను 1 కోటి వెనక్కి వస్తుంది. 6 కోట్లు అయితే నష్టపోతారు. సో సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. నేను ఇంకా సినిమా చూడలేదు, ఎలా ఉందో తెలీదు. చూశాక నా వ్యూ చెప్తాను. అది మన ప్రియదర్శి అండ్ నభా నటేష్ల కొత్త సినిమా డార్లింగ్. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో 1,70,00,000 గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 80 లక్షలు. సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 80 లక్షలు షేర్ వెనక్కి వచ్చింది 2 రోజుల్లో. మరో 6,20,00,000 వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 6,20,00,000 గ్రాస్ షేర్ రావాలి అంటే 12 నుంచి 12.5 కోట్లు గ్రాస్ రావాలి. అది కష్టమే. సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.